పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఏపీలో మిర్చి రైతులు గత కొంతకాలంగా ఆందోళన చెందారు. 2024 మార్చి తర్వాత క్వింటాల్ మిర్చి ధర ఒక్కసారిగా 20,000 నుంచి సగానికి పడిపోయింది. దాంతో రేటు పెరిగినప్పుడు అమ్ముకుందామని చాలా మంది రైతులు తమ పంటను గోదాముల్లో దాచుకున్నారు. అదే సమయంలో ఈ ఏడాది కూడా రైతులు పెద్ద మొత్తంలో మిర్చి పంటను సాగు చేశారు. దీంతో భారీ స్థాయిలో మిర్చి మార్కెట్కొచ్చింది. ఇప్పటికే పెద్ద మొత్తంలో గత ఏడాది మిర్చి అందుబాటులో ఉండటం, ఈ ఏడాది మళ్లీ భారీ స్థాయిలో కొత్త పంట రావడం, సరిగ్గా ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఎగుమతులు తగ్గిపోవడం వల్ల మిర్చి ధర ఒక్కసారిగా తగ్గిపోయింది. గుంటూరు మార్కెట్ యార్డులో రకం, నాణ్యతను బట్టి క్వింటాలుకు 5,000 నుంచి ధర మొదలైంది. దీంతో తమను ఎలాగైనా ఆదుకోవాలని మిర్చి రైతులు ప్రభుత్వాన్ని కోరడంతో చంద్రబాబు గారు రంగంలోకి దిగారు. ఆ వెంటనే ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయానికి వెళ్లారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆయనతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఏపీ మిర్చి రైతు బాధలను కళ్లకు గట్టినట్టు వివరించారు. మిర్చి పంటకు సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% కొనుగోలు మాత్రమే అవకాశం ఉంది. ఆ 25% సీలింగ్ ను తొలగించే అంశాన్ని పరిశీలించామని చంద్రబాబు కోరారు. అంతేకాకుండా ఏపీ రైతుల సాగు వ్యయాన్ని లెక్కలోకి తీసుకుని మిర్చి ధర నిర్ణయించాలని ఐసీఏఆర్ కు సూచించారు. సమస్య తీవ్రతను, రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న కేంద్ర మంత్రి వెంటనే అత్యవసర సమావేశానికి ఆదేశించారు. చంద్రబాబు గారు అంతటితో వదల్లేదు. ఈ విషయమై కేంద్రంతో నిత్యం టచ్ లోనే ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను ఆదేశించారు. ఫలితంగా కేంద్రం నుండి శుభవార్త వచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి ధరను ప్రకటించింది. క్వింటా మిర్చికి 11,784 ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. సకాలంలో స్పందించి తమను ఆదుకున్నందుకు మిర్చి రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.